నమస్తే. ప్రకాష్ రాజ్ ఒక మంచి నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్. అయితే గతంలో తనకి ఎన్నో సినిమా ఆఫర్లు ఇచ్చినా టాలీవుడ్లో కావచ్చు, మిగతా అన్ని భాషల్లో కూడా తనకు ఒక చిన్న మార్క్ అయితే, నెగిటివ్ మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. షూటింగ్స్కి త్వరగా రాకపోవడం కావచ్చు, మిగతా అంశాలలో. అయితే ఇవన్నీ ఎటున్నా సరే మా ఎలక్షన్స్లో ప్రకాష్ రాజ్ మాత్రం మెగా ఫ్యామిలీ అండ చూసుకొనే తను నించున్నాడు. బట్ ఏదో విషయంలో ఓడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకని ప్రకాష్ రాజ్ రియల్ లైఫ్లో విలన్ అవుతున్నాడు? అయితే సినిమాలో ఉన్నటువంటి యొక్క నెగిటివ్ షేడ్స్ రావడం లేదా? సో ఎటువంటి పాత్రలు దొరక్క రియల్ టైంలో విలన్ అవుతున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో ప్రకాష్ రాజ్కి ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, నెగిటివ్ షేడ్గా, మంచి విలన్గా పలు భాషల్లో గుర్తింపు ఉంది. కానీ రియల్గా చూస్తే తను సినిమాకి సరైన టైంలో రాడని చెప్పి తన మీద ఒకానొక టైంలో బ్యాన్ కూడా విధించడం జరిగింది. సో దాని తర్వాత చాలా రకాల అంశాలు వచ్చాయి. నెక్స్ట్ మా ఎలక్షన్స్లో సంబంధించడం, మెగా కాంపౌండ్ నుంచి తనకు సపోర్ట్ రావడం, ఇవన్నీ చూసాం. కానీ ఇప్పుడు మెగా కాంపౌండ్ మీద విరుచుకుపడుతూ పవన్ కళ్యాణ్ మీద అస్త్రాలన్నీ సంధిస్తున్నాడు అంటే ఏ రకంగా చూడాలంటే దీన్ని? అంటే పీకే వర్సెస్ పిఆర్ అనుకోవాలి. ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారికి అప్పుడప్పుడు ఇట్లా వార్తలకు ఎక్కడం అనేది అలవాటే. ఇంకా 2001 2002 నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ టైంలో కూడా మీరు అన్నట్టుగా ఆయన బ్యాన్ చేశారు, సినిమాల్లో అవకాశాలు ఇవ్వకూడదు. చేసినప్పుడు ఆయన ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఆ గోడ దగ్గర ఒక ఇదేసి ఆడు కూర్చొని దీక్ష చేపట్టారు, నిరసన దీక్ష చేపట్టారు. ఒక పుస్తకం ఆయన పెట్టుకుని చదువుకుంటూ. ఆయనకి పుస్తకాలు చదివే అలవాటు ఉంది. ఈయనకి పవన్ కళ్యాణ్కి పుస్తకాలు అలవాటు ఉంది, ఆయనకి పుస్తకాలు అలవాటు ఉంది. కాకపోతే ప్రకాష్ రాజ్ మేధావిని అనుకుంటారు, పవన్ కళ్యాణ్ నేను మేధావిని అనుకోరు. అక్కడే ఉన్న చిన్న తేడా ఏంటంటే బద్రిలోనేమో మేధావిని అనే భావనలు కానీ అవన్నీ ఉండవు. ఈయనకి ఏంటంటే కొద్దిగా నేను మేధావిని అనే భావన ఆ దీంట్లో వెళ్తూ ఉంటారు. బద్రి క్యారెక్టరేషన్లో చూసుకుంటే అది తేడా. అయితే రియల్ టైంలో బద్రీ సినిమాను చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక డైలాగ్ ఇంకో డైలాగ్ వారు మాత్రం ఇద్దరి మధ్య నడుస్తూ వస్తుంది. నేను బద్రీ అంటే నేను బద్రీ నాథ్, నేను నందా అయితే నేను బద్రీ నాథ్ అని చెప్పేసి అంటూ మాట్లాడేటువంటి మాటలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. సో రియల్ టైంలో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వారిని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఈయన ఏంటంటే జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో చురకలు వదులుతున్నాడండి. ఈయన ఒక్కొక్కటి వదులుతున్నాడు. ఆయన గత 4 చురకలు పడినాయి ఇప్పటికి. ఆ 4టికి సమాధానాలు వస్తూ ఉన్నాయి. అయితే ఏమైందంటే ఇక్కడ నిన్న చేసిన కార్తీ విషయంలో సారీ చెప్పించుకోవడం మీద ఆయన ఒక ట్వీట్ చేశారు. కార్తీ ఇష్యూ అయిపోయింది, కార్తీక్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయం అది. మళ్ళీ ఈయనకి ఏలు పెట్టి కెలకాల్సిన అవసరం లేదు దాంట్లో. ఆయన ఏమన్నారంటే చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో, జస్ట్ ఆస్కింగ్ అంటే గెలటమే కదా ఇది అని చెప్పి పెట్టారు. అదే అయిపోయింది. పని అక్కడితో వదిలేద్దాం అనుకుంటే మళ్ళీ లేటెస్ట్గా ఇప్పుడు ఏంటంటే గెలిచే ముందు ఒక అవతారం, గెలిచాక మరో అవతారం. ఏంటి అవాంతరం, ఎందుకు అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అని మళ్ళీ ఇండైరెక్ట్ ఇది. ఇక్కడ ఇట్లా ఈ లడ్డు వ్యవహారం వచ్చేసరికి మనకి ఆ లడ్డు దగ్గర ఈయనకి ఏం జరిగిందో తెలియదు. కానీ లేకపోతే ఒకవేళ నాకు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు నేపాల్లో ఉన్నాడు ఆయన. నేను నేపాల్లో ఉన్నా అని చెప్పి ఒక ట్వీట్ చేశాడు ఆయన. నేపాల్ షూటింగ్లో ఉన్నారు, నేను వచ్చాక అన్నీ పెట్టేస్తాను, ప్రతి సమాధానం చెప్తా అన్నారు. వచ్చేవరకు ఆగాలి కదా, పోనీ వచ్చేవరకు ఏం కామ్గా ఉంటే పోయేది. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే సినిమాల్లో విలన్ పాత్రలనే హీరోలు తన్నుకుపోతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు అందరూ విలన్ పాత్రలు తన్నుకుపోతున్నారు. దాంతో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళ స్థాయి తగ్గిపోతుంది. హీరోలు విలన్ అయిపోతున్నప్పుడు వీళ్ళకి ఆ పాత్ర రావు కదా. సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్నాడు, బాబిడీలు పోషిస్తున్నాడు. మరి అలాంటి పాత్రలు ఒకప్పుడు దానికోసం ప్రకాష్ లాంటి వాళ్ళు, రాజు లాంటి వాళ్ళని తీసుకునేవాళ్ళు. లేదా ఒకప్పుడు బాలీవుడ్లో అమరీష్ పూరి లాంటి వాళ్ళని బాలీవుడ్ నుంచి తెచ్చుకునేవాళ్ళు, అరువు తెచ్చుకునేవాళ్ళు. బాలీవుడ్లో నుంచి, తమిళనాడు నుంచి కొంత పెద్ద విలన్లని రాజన్ పి దేవ్ ఉండేవాడు. ఇట్లా పెద్ద విలన్లు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం హీరోలే విలన్లు వేసేసరికి విలన్లు వేసే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి అవకాశాలు? అదొక సమస్య ఉన్నట్టుంది. మొత్తానికి సమస్య ఏదైనా కానీ ప్రకాష్ రాజ్ గారు దీన్ని ఇట్లా కెలుక్కోవడం, మళ్ళీ జన సైనికులతో వాళ్ళతో వివాదాల్లో ఇరుక్కోవడం, వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది. లేటెస్ట్గా ఏంటంటే ఛాంబర్ ముందు బీజేపీ వాళ్ళు ధర్నా చేశారు. ప్రకాష్ రాజ్ కామెంట్ మీద ఇవాళ ఛాంబర్ ముందు ధర్నా చేశారు. అదేంటి పరిస్థితి?
సో మొత్తానికి గతంలో చూసుకుంటే ప్రకాష్ రాజ్ ఛాంబర్ దగ్గర ధర్నా కావచ్చు, దీక్ష చేయడం కానీ, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గురించి బీజేపీ వాళ్ళు చేయడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. సో ఎందుకని ఒక మతపరమైనటువంటి ఇది సున్నితమైన ఇష్యూ, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పి మాట్లాడుతూనే జస్ట్ ఆస్కింగ్ అనే దాన్ని ఎలా చూడాలంటారు? దీన్ని ఎటకారం అని చెప్పి చూడొచ్చు అంటారా? అంటే ఆయన మేధావి అని చెప్పాను కదా, ఆయన మేధావి వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన ఆస్కింగ్ అని చెప్పి జస్ట్ ఆస్కింగ్ అని పెడుతున్నారు. అది అందరూ గుర్తించాలి కదా, మరి జనం గుర్తించకపోతే ఎట్లా? ఇప్పుడు ఆయన మేధావి అనే విషయం తెలిసిందే. మరి గతంలో జర్నలిస్ట్ చనిపోయినప్పుడు కూడా, ఆయన బాగా సన్నిహితురాలైన జర్నలిస్ట్ చనిపోయినప్పుడు కూడా బెంగళూరులో ఆయన స్పందించారు, అట్లా చేశారు గతంలో. అలాగే కాకపోతే తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి ఆయనకి నాన్ లోకల్ అనే ముద్ర వేసి దాదాపు మా ఎన్నికల్లో ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. కాకపోతే ఒక పుస్తకాలు చదివిన నాలెడ్జ్ ఆయనకి, పుస్తక పరిజ్ఞానం చాలా ఎక్కువ ఉంది. మత పార్టీలు అంటే కొంత యావగింపు ఉంది కాబట్టి ఆయన ఏంటంటే అంతవరకు ఉంటే పర్లేదు, కానీ ఈ అనవసరంగా కెలుక్కోవడం ఏంటి? ఒక స్టార్ హీరో, ఈయన స్టార్ విలన్ కావచ్చు, కానీ స్టార్ హీరోకి ఒక అభిమాన సంఘాలు ఉంటాయి, విలన్లకి అభిమాన సంఘాలు లేరు కదా. ఇక్కడ హీరోలకి అభిమాన సంఘాలు ఉంటాయి. అలాంటప్పుడు అభిమానులకి కోపం వస్తే ఏం జరుగుతుంది అనేది మనం చూసాం. మన శతఘ్ని టీం అంటూ జనసేన శతఘ్ని టీం కూడా స్పందించింది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఇలా చేయటం వల్ల లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకైతే. సో మామూలుగా చూసుకుంటే ప్రకాష్ రాజ్ మేధావి అని చెప్పి చెప్పుకునేవాడు కావచ్చు, లేదంటే బుక్కులు బాగా పరిజ్ఞానం ఉందని చెప్పి కావచ్చు. ఎందుకని ఇన్ని ఎలక్షన్స్లో ఓడిపోయాడు? కనీసం సొంత పార్టీ పెట్టి సరైన గుర్తింపు కూడా తెచ్చుకోలేకపోతున్నాడు అంటే ఏం చెప్తారు? నిజంగా మేధావులు అందరూ అదే తాపత్రయపడుతుంటారు. మేధావులకి గుర్తింపు రాకపోతుంటూ ఇబ్బంది పడుతుంటారు. ఏదో ఇష్యూలో తీసుకొచ్చి మళ్ళీ నేను మేధావుని అని చెప్పుకోవాలని తాపత్రయం కనిపిస్తుంటారు. అందరూ మేధావులు అదే చేస్తుంటారు. కానీ మేధావులు ఇప్పుడు పైకి రాలేరు. చరిత్ర చూసుకున్నప్పుడు కూడా మేధావి వర్గం అంతా తెర వెనుకే ఉండి పాత్ర పోషిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆయన ఆ కోవలోకి వచ్చారు. అందుకనే ఈ ముందు వరుసలోకి రారు వీళ్ళు. మేధావి వర్గంగా చెప్పిన ముందు వరుసలోకి రారు. కాకపోతే ఈ మేధావి వర్గం ప్రశ్నలు జనాలకి కన్ఫ్యూజన్లో పడుతూ ఉంటారు. జనాలు కన్ఫ్యూజ్ చేయడానికి పనికి వస్తూ ఉంటాయి ఇవి. అది సో ఎలా చూడాలంటే ప్రకాష్ రాజ్ గారికి సంబంధించి వర్సెస్ పవన్ కళ్యాణ్, పిఎస్పీకే వర్సెస్ పిఆర్ అంటే ఏమంటారు? వీళ్ళిద్దరి దీనికి పరిష్కారం, ఈ సమస్య పరిష్కారం ఏంటంటే ఎవరో ఒకరు కామ్గా ఉంటే బాగుంటుందండి. అంటే పవర్ స్టార్ స్పందించారు, ఆగిపోయారు, అక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఈయన ఆగొచ్చు కదా. నేను ఆగట్లేదు. ఈయన కీలికి మొదలుపెట్టింది ఆయనే ఆపాలి కదా. ఎవరైతే మొదలు పెట్టారో వాళ్ళే ఆపాలి. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చూసుకోవాలి. ప్రకాష్ రాజ్ గారు ఎప్పటి నుంచో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ విలన్ రోల్స్ బాగా నెగోటియేట్ చేస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో లేరు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయనకున్న ఫ్యాన్ బేస్ వేరు. అదిగాక ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం. సో ఈ వైరం పెట్టుకోవడం అనేది మంచిదే అంటారా ప్రకాష్ రాజ్ కంటే? ఏమంటారు? అది ఆయన పెట్టుకుంటున్నారా? ఆయన ఎవరిని గెలుగుతున్నారంటే ఆయన ఎవరికి గెలిగే అవకాశం లేదు. ఆయన ఇన్యూట్లుగా స్పందించడమే, ఆయనకి గెలిగే అవకాశం లేదు. హ్యాపీగా ఫామ్ హౌస్ ఉంది, సినిమాలు చేసుకుంటున్నారు, అట్లా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. కానీ అనవసరంగా ఇప్పుడు ఒకవేళ రాజకీయ పార్టీ పెట్టి ఓన్గా గెలవగలిగే కెపాసిటీ ఆయనకి లేదు, లేదా ఓన్గా ఒక నియోజకవర్గం పోటీ చేసినా గెలవగలిగే కెపాసిటీ లేదు. అలాంటప్పుడు ఎందుకు ఈ వివాదాలు? ఎందుకు? లడ్డు అనేది ఒక హిందూ మతానికి సంబంధించిన మనోభావాలను దెబ్బతీసే అంశం. అది అందరూ దీని మీద స్పందిస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఇలాంటి అంశాలు ఆయన నోరు మెదపడం అనేది అనవసరం అనిపిస్తుంది. మేధావిగా ఆయన మేధావే. మరి మేధావులకి ఇది అంత అప్రస్తుతం కదా, ఇది ప్రస్తావించకూడదు. మేధావులు ఎవరు కూడా ఇలాంటి అంశాన్ని ప్రస్తావించకూడదు. ఒకవేళ ప్రస్తావించినా మళ్ళీ బీజేపీ వాళ్ళు ఆందోళన చేసే పరిస్థితిలాగా ఉండకూడదు. మరి తెలుసు ఆయనకి, మేధావి కాబట్టి ఆయనకి తెలుసు. కానీ ఆయన ఎందుకు దీన్ని ఇట్లా పదే పదే కెలుగుతున్నారో అర్థం కావట్లేదు. సో చూద్దాం సార్, మొత్తానికి ఏదైతే నందా బద్రీనాథ్ వీళ్ళ యొక్క సమస్య తొందరలోనే సమసిపోతుందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే.